హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ యెస్, ఫైనల్లీ యానివర్సరీ వ్లాగ్ చాలామంది అడుగుతున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయండి అని. ఫైనల్లీ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఆ రోజు మా హస్బెండ్ లీవ్ పెట్టుకున్నారనమాట. అండ్ ఇట్స్ బీన్ సో లాంగ్, అసలు ఎన్ని మంత్స్ బ్యాక్ తిన్నామో కూడా గుర్తులేదు. బొంబే రవ్వ ఉప్మా ఉంటుంది కదా! సో, ఆ ఉప్మాతో ఆ రవ్వతో ఉప్మా చేశాను ఆ రోజు మార్నింగ్. అండ్ ఇట్ వాస్ లేజీ డే అనమాట. యాక్చువల్‌గా మాది ఇది ప్రీ వెడ్డింగ్ యానివర్సరీ లాగా అనమాట. అంటే సెలబ్రేషన్స్ అనేవి ముందు రోజు చేసుకుంటున్నాము. 10th మా యానివర్సరీ కాబట్టి ఇది 9th రోజు చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే 10థ్‌న మేము ఒక ప్లేస్‌కెళ్దామని డిసైడ్ అయ్యాం. యాక్చువల్‌గా 4 డేస్ లాంగ్ వీకెండ్ లాగా ప్లాన్ చేసుకొని ఒక ట్రిప్‌కెళ్దామని అనుకున్నాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ దక్షిత్‌కి అప్పుడు హెల్త్ బాలేదు. ఇంకా అప్పుడప్పుడే అడ్జస్ట్ అవుతున్నాడనమాట. అందుకే డ్రాప్ అయిపోయాం. అండ్ ఇక్కడ మా హస్బెండ్ తింటున్నప్పుడు నాకు వీడియో క్యాప్చర్ చేయడం చాలా ఇష్టం. అండ్ సూన్ ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడైతే కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ఇంట్లో కొంచెం బేక్ చేసుకోవడం, బేస్ అదంతా కొంచెం కాన్ఫిడెంట్‌గా వచ్చింది కాబట్టి ఇంక ఇంట్లోనే మంచిగా బేక్ చేసుకుందాం అన్నట్టు చేస్తున్నాను. అండ్ ఈ రెసిపీ ఆల్రెడీ అంతకుముందు వ్లాగ్స్‌లో షేర్ చేశాను కదా! కొంచెం అదే రెసిపీ అనమాట. అటు ఇటు మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటా. యాక్చువల్‌గా షూట్ చేసేంత టైం కూడా లేదు. చాలా ఫాస్ట్‌గా పనులు చేసుకుంటున్నా. ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి అంత పర్ఫెక్ట్‌గా అవ్వవన్నమాట. ఎస్పెషల్లీ బేకింగ్ టైంలో దక్షిత్ వచ్చి అక్కడే ఉండి నేను చేస్తా, చేస్తా అని అడుగుతాడు. ఇంకా వాడి హ్యాండ్‌తో అలా అలా చేసేసాను. అండ్ ఆల్రెడీ రెసిపీ షేర్ చేశాను కదా అని చూపించలేదు. అండ్ చాలామంది కుక్‌వేర్ గురించి అడుగుతున్నారు కదా! సో, నేనైతే ఇండస్ వ్యాలీ కుక్‌వేరే తెచ్చుకున్నాను అండి, జర్మనీ కూడా. అండ్ ఇండియాలో కూడా మాక్సిమం స్టెయిన్‌లెస్ స్టీల్ అంటే నేను ఇండస్ వ్యాలీదే ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకు అని అడిగితే నేను చాలా ఇయర్స్‌గా వాడుతున్నానండి. నన్ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. అండ్ ఇందులో ఏంటంటే క్వాలిటీ చాలా బావుంటుంది. అండ్ నన్ను నమ్మి తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది చెప్పారు క్వాలిటీ చాలా బావుందని. అండ్ ఇందులో కుక్‌వేర్స్ అంటే ప్రెషర్ కుక్కర్స్, ఇలా కడాయిలు, ఈవెన్ నేను వాడే దోస పాన్ కూడా అక్కడి నుంచి తీసుకుందే అనమాట. నాకైతే ఈ పర్టిక్యులర్ క్వాలిటీలో చాలా బాగా నచ్చుతున్నాయి. అండ్ అప్పుడప్పుడు మంచి డీల్స్ కూడా ఉంటాయి, చెక్ చేయండి. చాలానే ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేస్తూనే ఉన్నారు. సో, నాకైతే కొన్ని కావాల్సొచ్చి చెల్లి కోసం, అమ్మ కోసం అని కొన్ని ఆర్డర్ చేశాను. అండ్ నేను జర్మనీ కూడా తెచ్చుకున్నవి ఇవే అనమాట. మెయిన్ స్టీల్ ఎప్పుడు మంచి క్వాలిటీ ఉండాలి. అప్పుడే మనం ఏ ఫుడ్ కుక్ చేసినా అది అడుగంటకుండా మంచిగా ఉంటుంది. అండ్ మన ఫుడ్‌లో న్యూట్రియంట్స్ కూడా ప్రిజర్వ్ చేయగలగాలి. అందుకని నాన్ స్టిక్ అవాయిడ్ చేయమని చెప్తారు. సో, నేను అవి అవాయిడ్ చేసినప్పటి నుంచి ఈ ట్రైప్లే స్టెయిన్‌లెస్ స్టీల్ ఇండస్ వ్యాలీవే మాక్సిమం యూజ్ చేస్తున్నాను అనమాట. కొన్ని కావాల్సినవి ఆర్డర్ పెట్టాను. సో, మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే నా కూపన్ కోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 40% ఆఫ్ ఉంది. అండ్ నా కూపన్ కోడ్ అనిత అని ఉంటుంది. స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. అవి యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% ఆఫ్ వస్తుందనమాట. సో, ఇవన్నీ ఎంత క్యూట్‌గా ఉన్నాయి కదా! అండ్ ఆడవాళ్ళకి ఎన్ని కిచెన్ యుటెన్సిల్స్ ఉన్నా ఇంకా కొనుక్కోవాలనిపిస్తది. అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా ఇంకా నాన్ స్టిక్ యూజ్ చేసినట్టయితే సో, ట్రై టు కన్వర్ట్ టు స్టీల్ అండి. ఇట్స్ హెల్తీ. అండ్ ఇవైతే కొంచెం హెవీగా నాకైతే బాగా అనిపించాయి. అండ్ వీటి లింక్స్ అన్నీ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఎవరికైనా కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మీరు ఏవైతే చూస్తున్నారో కుకింగ్‌వి, ఇవన్నీ నేను రెగ్యులర్‌గా యూజ్ చేసేవే నా వ్లాగ్స్‌లో చూస్తారండి. ఇవన్నీ కూడా ఫ్రమ్ ఇండస్ వ్యాలీ అనమాట. ఫ్రైస్ కానీ, కర్రీస్ కానీ అన్నీ దీంట్లోనే చేసుకుంటా, వెజ్, నాన్ వెజ్ కూడా. సో, ఆ రోజు మా హస్బెండ్ నెక్స్ట్ డే ఉండం కాబట్టి ముందు రోజే స్పెషల్స్ అడిగారు. ఆ రోజు సండే వచ్చింది. మండే ఎలానో నాన్ వెజ్ తినం కాబట్టి లివర్ కర్రీ అండ్ పప్పుచారు చేయమని అడిగారు. నేను పప్పుచారు ఎప్పుడు చేయలేదు. అదే ఫస్ట్ టైం చేయడం. యూట్యూబ్‌లో రెసిపీ చూసి ట్రై చేశాను అనమాట. బాగా వచ్చాయి. కుకింగ్ అవుతూ ఉంది ఆల్మోస్ట్. ఇక్కడైతే బట్టలు అవి మడతపెట్టిన. సెలబ్రేషన్స్ అవి ఈవినింగ్ అనుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ కొంచెం వర్క్స్ అవి ఉంటాయి. అండ్ కేక్ ప్రిపేర్ చేసుకోవాలి. పనులన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఈవినింగ్ చేసుకుందాం అని అనుకున్నాము. యషికి రెగ్యులర్ స్లీపింగ్ టైం వచ్చేసి 11:30-12 అనమాట ఆఫ్టర్నూన్. డేకి ఒక్క న్యాప్ మాత్రమే వస్తది. సో, వాళ్ళ ఫాదర్ నిద్రపుచ్చుతున్నారు. అండ్ ఈలోపు నేను మంచం మీద బట్టలు అవి తీసినవి ఉంటే ఇంకా ఆరేసేస్తున్నాను. అన్నీ ఫోల్డ్ చేసి సర్దేసుకుంటున్నాను. అండ్ ఈలోపు అషి నిద్రపోయింది. అండ్ ఇక్కడ లివర్ కర్రీ కూడా అయిపోయింది. అండ్ లివర్ కర్రీకి కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఆల్మోస్ట్ అయిపోతుందన్న 2 మినిట్స్ బిఫోర్ అలాగా కరివేపాకు అండ్ చిల్లీస్ అప్పుడు వేయండి. ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. ఈవెన్ చికెన్ కర్రీలో అయినా, ఫ్రైస్‌లో అయినా సరే ఆ టేస్ట్ స్పెసిఫిక్‌గా తెలుస్తుందనమాట. చాలా బావుంటుంది.
అండ్ మా కుకింగ్ అయిపోయింది. ఇంక మేమిద్దరం లంచ్ కూడా చేసేసాం. లంచ్ చేసేటప్పటికి కేక్ చక్కగా బేక్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం కొంచెం చల్లగా కూడా అయిపోయింది. మాకెప్పుడైనా ఇమీడియట్‌గా చల్లగా కావాలంటే నేను తీసుకెళ్ళి బయట పెట్టేస్తాను. బయట చాలా తక్కువ టెంపరేచర్ ఉంటది కాబట్టి చాలా తొందరగా చల్లగా అయిపోతదనమాట. అండ్ ఇక్కడ ఇంకా కేక్ డెకర్ స్టార్ట్ చేశాము. నేను పెద్ద ప్రో కాదండి. నేను ఒకే ఒకసారి దక్షిత్ ఫస్ట్ బర్త్‌డేకి చేశాను. మళ్ళీ ఇప్పుడే చేయడం. నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ మెయిన్ ఏంటంటే నేర్చుకునే ప్రాసెస్‌లో చాలా చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తామేమో అని ఒక భయము. కేక్ బేకింగ్ రిలేటెడ్ బేసిక్ స్టఫ్ అయితే నా దగ్గర ఉంది. నేను ఎప్పుడో కొనిపెట్టుకున్నా. బట్ ఎప్పటికైనా ఒక మంచి కేక్స్ బేక్ చేయాలి అన్నది నాకు గోల్ అనమాట. బట్ నాకంటూ పిల్లలు కిండర్గార్టెన్‌కి వెళ్ళి కొంచెం ఫ్రీ టైం దొరికి అలా వచ్చినప్పుడు నేను తప్పకుండా ఫుల్ టైం నేర్చుకుంటాను. ప్రస్తుతానికైతే కేక్ బేస్ అవి చేయడం పర్ఫెక్ట్‌గా బాగా వచ్చిందనమాట. అంటే టేస్ట్ వైజ్ కానీ ప్లఫీనెస్ కానీ ఇదంతా బాగా వస్తుంది. సో ఇక్కడ మేము చేసిన ఒక కేక్‌ని ఇంకా ఒక 3 లేయర్స్ కట్ చేసుకుంటున్నాం అనమాట జాగ్రత్తగా. ఈ కటింగ్‌లో కూడా డిఫరెన్స్ ఉంటది. మనం ఎలా చేసాము ఏంటి అన్నది. అండ్ కొంచెం జాగ్రత్తగా కూడా చేయాలి. కేక్ మెత్తగా ఉంటుంది కదా! సో ఇక్కడ అదే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాం ఇద్దరం నుంచొని. అండ్ ఏదైనా కొత్తది చేసేటప్పుడు నాకెంత ఎక్సైట్మెంట్ ఉంటుందో మా హస్బెండ్‌కి ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటదనమాట. పక్కనుండి ప్రాసెస్ అంతా చూస్తూ అవి ఇవి డిస్కస్ చేస్తూ చేస్తాం. సో ఫైనల్లీ ఒక 3 లేయర్స్ అయితే కట్ చేసాం సక్సెస్‌ఫుల్‌గా. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అండ్ నేను ఎప్పుడైతే కేక్ పర్ఫెక్ట్‌గా చేస్తున్నానని అనిపించిందో తప్పకుండా వ్లాగ్స్‌లో మీకు కూడా అవి షేర్ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా ఫ్లఫీగా టేస్ట్ వైజ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఈ మధ్య చాక్లెట్ కేక్ పడుతున్నాయి అనమాట నార్మల్ కన్నా. అండ్ ఇక్కడ ఏమంటారు పైన బటర్ క్రీమ్ ఒక ఆప్షన్, విప్పింగ్ క్రీమ్ ఒక ఆప్షన్ కదా కేక్ డెకరేట్ చేసుకోవడానికి. సో స్లాగ్జానే అని దొరుకుతుంది మనకి. ఎవ్రీ సూపర్ మార్కెట్లో ఉంటుంది. మీకు అందుకే చూపిస్తున్నా. సో ఇది విప్పింగ్ క్రీమ్ లాగా అనమాట. ఈ చిన్న చిన్న శాషెట్స్లో వస్తుంది. సో అవి తీసుకొని దాన్ని మనం మంచిగా విప్ చేయాలి. సో అది కూడా నేను చూపిస్తాను. అంతకుముందు కొంతమంది అడిగారు. నాకు అంతగా తెలియదు. మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళని అడిగి తెచ్చుకుంటాను అనమాట నేను కూడా. సో అలా నేనైతే ఒక 3 సరిపోతాయి అన్నట్టు 3 తీసుకొచ్చా. అండ్ ఇది కొంచెం జాగ్రత్తగా కూడా బీట్ చేయాలి. కొంచెం అటు ఇటు అయితే కనుక పోతుంది అనమాట. అండ్ ఆ రోజు సండే, నెక్స్ట్ డేనే మండే, ఇంకా ఆ రోజు సూపర్ మార్కెట్స్ కూడా ఏముండవు. ఇంకా కొంచెం భయంగా జాగ్రత్తగా చేసామన్నమాట. అండ్ పిల్లలు అయితే ఫుల్ అల్లరి ఉన్నారు చుట్టూ తిరుగుతూ. అండ్ ఇక్కడ 3 తీసుకున్నాను కదా, ఇలా చూడడానికి మిల్క్ థిక్ క్రీమ్లా ఉంటాయి. ఇంకా స్లోగా మనం బీట్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. సో కొంచెం ఇనీషియల్గా అయితే స్లోగానే చేయాలి బీట్ అదంతా. సో ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను. ఇందులోనే మనం కొంచెం పౌడర్ షుగర్ అండ్ ఐసింగ్ షుగర్ అని కూడా అంటారు కదా, అది వేస్తున్నాను అనమాట. అండ్ వెనిలా ఎసెన్స్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. యాజ్ ఆఫ్ నవ్ అయితే నాకు మెజర్మెంట్స్ అవన్నీ కరెక్ట్గా తెలియదండి. అంటే ఎంత కేక్కి ఎంత తీసుకోవచ్చు ఏంటి అని. సో జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా తెచ్చి చేస్తున్నాను అనమాట. అండ్ దాంట్లో కూడా షుగర్ ఇంత అని కాదు, నేను టేస్ట్ చేశాను అనమాట. సో ఎంత సరిపోతుందో అంతవరకు వేసుకున్నా. అండ్ చూసారు కదా, ఇది స్లోగా చేస్తుంటే థిక్ అవుతుంది. అండ్ అది మరీ ఎక్కువ బీట్ చేసినా పోతుంది అనమాట. ఈలోపు పిల్లలు ఏదో పని చేశారు, మేము అటు ఇటు వెళ్తూ అది ఈలోపు కొంచెం కూలింగ్ తగ్గిపోయి చల్లగా అయిపోవడం, ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంకా సెట్ అవ్వలేదు. సో ఫైనల్లీ ఫ్రిడ్జ్లో పెట్టి చూద్దాం అన్నట్టు ఇంక కేక్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ డెకరేషనే కీ రోల్ ప్లే చేస్తుంది మన కేక్లో. అఫ్కోర్స్ టేస్ట్ ఇంపార్టెంట్, బట్ చూడ్డానికి కూడా మన కళ్ళకి నచ్చాలి కదా. సో ఇక్కడ అదే ట్రై చేస్తూ ఉన్నాం, కానీ అది ఎంత చేసినా అది థిక్ అని అవ్వలేదు అనమాట, కరిగిపోయినట్టు అయిపోయింది. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అలా నార్మల్ కన్సిస్టెన్సీలో ఉంటే అది మనం డెకర్ చేయడానికి ఈజీగా రాదనమాట. ఎవ్రీ లేయర్కి మనం ఇలా షుగర్ వాటర్ ప్రిపేర్ చేసుకొని అవి వేసుకుంటాం అనమాట. సో దట్ సాఫ్ట్గా స్పంజీగా తిన్నప్పుడు కూడా మనకి పేస్ట్రీ స్టైల్ లాగా అనిపిస్తుంది. సో అదే చేస్తున్నాను అనమాట, షుగర్ వాటర్ అది ప్రిపేర్ చేసుకున్నా. అండ్ కేక్ అలా అటు ఇటుగా అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకా అవుట్ఫిట్స్ అవి నేను ముందే తీసి పెట్టుకున్నాను, మార్నింగ్ ఏం వేసుకోవాలి ఏంటి అని. అండ్ అవి ఐరన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ సమ్ ఏదో సెట్టింగ్ వల్ల కలర్ డిఫరెంట్గా వస్తుంది. అండ్ ఈ హ్యాండ్ స్టీమ్ ఐరన్ తీసుకున్నాక నాకు ఎంత ఈజీ అయిపోయిందంటే, ఎస్పెషల్లీ ఇలాంటి బట్టలు మనవి కొంచెం పార్టీ వేర్ డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా, సో వాటికి ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఎందుకంటే నార్మల్ ఐరన్కి కొన్ని క్లాత్స్ దగ్గరికి అయిపోయినట్టు ఏదైనా పాడైపోయిద్దేమన్న భయం ఉంటుంది. బట్ స్టీమ్ ఐరన్కి పర్ఫెక్ట్గా ఉంది. ఇది నేను జర్మనీ అమెజాన్లోనే తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది, ఎస్పెషల్ నా పార్టీ వేర్ వాటికి. అండ్ నా శారీస్ అన్నీ ప్యూర్ చినాన్స్ జార్జెట్స్ ఉంటాయి కదా, సో వాటికి ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ అవుట్ఫిట్ అయితే ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. అండ్ సంక్రాంతి అప్పుడు కూడా షేర్ చేశాను కదా, ఇంకెలానో వేసుకోలేదు, బాగుంటుందని చెప్పి ఈ అకేషన్కి వేసుకుందామని ఇంకా దాన్నే ఐరన్ చేస్తున్నాను జాగ్రత్తగా.
అండ్ ఆ రోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసామండి. మధ్యలో బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు అన్నీ వండుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటూ అసలు యానివర్సరీ రోజునైతే ఆ డే అంతా ఊరికే వెళ్ళిపోయేది కదా అని అనిపించింది. ప్రీ ప్లాన్గా చేసుకోవడం చాలా మంచిది అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ డెకరేషన్ కూడా బెలూన్స్ అయితే వద్దని అనుకున్నాము. సింపుల్గా చేసుకుందాం ఉన్న వాటితో అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం. బట్ ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచించడానికి అంత టైం దొరకలేదు నాకు. సో ఫైనల్లీ దీంతో ఏదైనా చేద్దామని అక్కడక్కడ కొన్ని తీసి ఆలోచించాను. ఎందుకంటే మా కర్టెన్స్ కూడా లెంతీగా ఉంటాయి కదా, సో వాటిని బ్యాక్ డ్రాప్లా వేసి చూద్దాం అన్నట్టు అనుకున్నాం. బ్యాక్ డ్రాప్ సపరేట్గా వేయకుండా, ఎందుకంటే నెక్స్ట్ డే మేము ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ముందు పొద్దునుంచి కొంచెం టయర్డ్గా ఉన్నాము. ఆల్రెడీ నాకు కొంచెం స్లీప్ లాగ్స్ అవి ఉండి నీరసంగా ఉంది. ఇంకెక్కువ వర్క్ పెట్టుకుంటే అవన్నీ మళ్ళీ తీసుకోవాలి కదా పిల్లలతో అన్నట్టు అనుకున్నా. అండ్ ఇవైతే నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో అవి 6 to 7, 8 ఎన్నో ఉన్నాయి, నాకు గుర్తులేదు. సో తక్కువ ఉన్నాయి కదా, ఎలా చేద్దాం ఏంటి అన్నట్టు చూస్తూ ఉన్నాను. అండ్ ఫైనల్లీ ఇంకా సర్కిల్ పెడితే 2 కర్టెన్స్ వస్తున్నాయి అనమాట. సో 2 వస్తే బాగోదు, సరే సింగిల్ అయితే సరిపోవట్లేదని చెప్పి ఇంకా నాకు అనిపించింది గ్రీన్కి పింక్ మ్యాచ్ బాగా అవుతుంది, ఇంకా మనం ఫొటోస్ దిగడానికి ఏదో బ్యాక్ డ్రాప్ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు ఇంకా ఆ కర్టెన్కి అవి హ్యాంగ్ చేసేస్తున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ నిజంగా చాలా బాగున్నాయండి. ఎక్కువ కలర్స్ పెట్టుకుంటే చాలా అకేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు కదా అని అనిపించింది. బట్ నేను సింగిల్ కలరే తీసుకున్నాను. సో ఇలా ఫైనల్లీ ఒక గ్రీన్ కర్టెన్కి అయితే అరేంజ్ చేయగలిగాను అనమాట. అండ్ దీనికే బ్యాక్ డ్రాప్ లైటింగ్ ఇవన్నీ పెడదామని అనుకున్నాను. ఇంకా అక్కడక్కడ బటర్ఫ్లైస్ అవి. సో సింపుల్గా ఏదో ఒకటి, మరి ఎంటీ వాల్ కాకుండా సింపుల్గా ఉన్నది చూసుకుంటాను. అండ్ పిల్లలతో ఒక్కొక్కసారి ఓవర్గా పెట్టుకున్నా నేను స్ట్రెయిన్ అయిపోతున్నాను ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకుంటూ. ఇంకా అందుకని సింపుల్గా మాకు నచ్చినట్టు చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ ఈ లైట్స్ వచ్చేసి ఇక్కడ జర్మనీలోనే అమెజాన్లో తీసుకున్నాను. కర్టెన్ లెంత్ లాగా వస్తాయి అనమాట. ఒక 12, 13 ఉంటాయి లెంత్లో. సో దాన్ని దగ్గరగా పెట్టేశాను ఇంకా మొత్తం ఆ కర్టెన్కి సెట్ అయ్యేలాగా. ఇది దక్షిత్ ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసుకున్నాను అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ నా దగ్గర ఉన్న కొన్ని బటర్ఫ్లైస్ కూడా అక్కడక్కడ పెట్టేశాను అనమాట. సో మాకైతే బాగా అనిపించింది. బట్ పిల్లలతో ఇట్ వాస్ టూ హెక్టిక్ అండి. లైటింగ్ అయితే బాగా అనిపించింది. ఇంకా ఆల్మోస్ట్ అప్పటికే 5:30 అలా అయిపోయింది టైము. ఇంకా డార్క్ అయిపోతుంది కదా అన్నట్టు అనుకున్నాము. ఇంక తొందరగా రెడీ అవ్వాలని. ఇంక ఇక్కడ అసలు ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది, ఫొటోస్ బాగానే వస్తాయో లేదా, అంతా డార్క్ అయిపోతాయి అన్నట్టు చెక్ చేస్తున్నాం అనమాట. సో మాకైతే సింపుల్గా బాగా నచ్చింది. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినప్పుడు కూడా చాలామంది అడిగారు. అందుకే ఎవరికైనా యూస్ అవుతుంది కదా సింపుల్గా చేసుకోవడానికి అన్నట్టు షేర్ చేస్తున్నా. అండ్ ఆ రోజు నైట్ వరకు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈ వ్లాగ్ అయితే 2 parts కింద పెడుతున్నానండి. ఎందుకంటే ఫుల్ లెంత్ పెడుతుంటే 40 minutes అబోవ్ వచ్చేస్తుంది, లేకపోతే ఒకటే వ్లాగ్లో పెట్టేసేదాన్ని. అండ్ ఇక్కడ అయిపోయాక పిల్లలిద్దరూ ఆడడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా జస్ట్ ఒక 15 minutes అలా రిలాక్స్ అయ్యాం. మా హస్బెండ్ కాఫీ తాగాక రెడీ అవుతూ కానీ అంటే ఇంకా పిల్లల్ని రెడీ చేయడం అదో పెద్ద టాస్క్. అదంతా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. సో ఎవ్రీడే ఆల్మోస్ట్ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఏదైనా వీడియో మిస్ అయితే తప్పకుండా మన ఛానల్లో చెక్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. తొక్కాలి